ప్రతి దానికి ఎల్ఎం ట్యాక్స్, లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్. వ్యాపారం చేయి, లోకల్ ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాల్సిందే. ఎల్ఎం ట్యాక్స్ లేకోకుండా ఏ నియోజకవర్గంలో అయినా ఏ వ్యాపారస్తుడైనా వ్యాపారం చేస్తున్నాడా? ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం లేదా? లోకేష్ గారు ప్రోత్సహించడం లేదా? మొత్తం ప్రభుత్వ పరిపాలన అంతా గాలిగోలేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద పడ్డారు. అరెస్టులు చేస్తున్నారు. అవినీతి అక్రమాలకు మాత్రం అంతు లేకోకుండా పరిపాలన చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అదే కాదు, ఈ ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గంలో ఆదానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టుని కట్టేదానికి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అంటే సీఎం రమేష్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆయన దాన్ని సివిల్ వర్క్స్ ప్రారంభిస్తుంటే డైరెక్ట్ సివిల్ వర్క్స్ ఎలా ప్రారంభిస్తావు, మా ఎమ్మెల్యే గారికి డబ్బులు కట్టాల్సిందే అని ఆదాని కంపెనీ అయినా సీఎం రమేష్ కంపెనీ అయినా సరే డబ్బులు కట్టండి మేము ఒప్పుకోము, కప్పం కట్టండి మేము ఒప్పుకోము అని చెప్పి దాని మీద దాడి చేసి అక్కడ దౌర్జన్యం చేసి ఆ సామాన్ అంతా పాల్గొట్టారు. అది ఒక పంచాయతీ. వాళ్ళిద్దరు బీజేపీని, మళ్ళా బీజేపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం అయినా క్యాష్ కొట్టందే పని కాదు అనేటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు విరుచుకు పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేతి బీరకాయలు నెయ్యిలాగా కోస్తా ఉన్నాడు. అన్ని సొరకాయలు కోసినట్టుగా కోసేటటువంటి మార్గం చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనం చేస్తున్నాం.